ఒక్క గ్యాస్ కట్టర్ ఉంటే బ్యాంకును లూటీ చేసేయొచ్చా? ఈ బ్యాంకు లూటీ జరిగిన తీరు చూసిన తర్వాత జనం అలాగే అనుకుంటున్నారు. లూటీ అంటే అలాంటి లూటీ కాదు, ఏకంగా 19.5 కేజీల బంగారాన్ని సింపుల్గా ఎత్తుకెళ్లిపోయారు. ఎస్, తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన దొంగతనం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. పాపం బ్రాంచ్ మూసే సమయంలో తాళాలు బాగానే వేశారు. 1కి 2 సార్లు చెక్ చేసుకున్నారు. ఇక ఉదయం బ్యాంక్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంట్రన్స్ గేట్లు గట్టిగానే ఉన్నాయి. తీరా బ్యాంక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. వేసిన తాళాలు వేసినట్లుగా ఉన్నప్పటికీ వెనక కిటికీలు కట్ చేసి సినిమా రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లాకర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా దోచుకెళ్లిపోయారు. పాపం బంగారం అంతా సామాన్యులది. పెద్ద అప్పులు తీర్చేందుకు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టారు సగటు మధ్యతరగతి జనం. మరికొందరు రూపాయి కూడేసుకుని కొనుక్కొని భద్రంగా ఉంటుందని బ్యాంకులో పెట్టారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 630 మందికి చెందిన బంగారం బ్యాంకులో ఉండేది. బట్ అందులో 495 మందికి చెందిన బంగారం మాత్రం ఇప్పుడు లేదు. 13 తులాల బంగారం పెట్టినాము, 4,60,000 అప్పు తీసుకుపోయినాం సార్. మేము రూపాయి కూడా పెట్టుకొని ఈ చేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ మీ దగ్గర పెట్టినాము. బాధితులందరికీ న్యాయం చేకూరే విధంగా బ్యాంక్ అధికారులు వచ్చి బయటకు వచ్చి హామీ ఇవ్వాలండి మాకు. అంతా అప్పుడెప్పుడో మనం జులై సినిమాలో చూసినట్టు సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్క్ను కూడా దొంగలు మాయం చేశారు. దీంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. ఇక్కడ దాదాపు 19 కేజీ బంగారం పోయింది. 13 crore వర్త్, 400 ప్యాకెట్స్ అందరికీ ఉండేవాళ్ళు. మనము చూసాము. కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. డెఫినెట్లీ మనం పట్టుకుంటున్నాము. ఉన్న సిచ్యువేషన్ కూడా చుట్టుపక్కన కూడా చూడడం జరిగింది. చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. బట్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా పట్టుకుంటున్నాము. అది నాకు నమ్మకం ఉంది. సేమ్ టు సేమ్ ఇలాంటి దోపిడీనే 3 వారాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో దేవగిరిలో జరిగింది. అక్కడ కూడా గ్యాస్ కట్టర్లే ఉపయోగించి సేమ్ ఎస్బీఐ బ్యాంక్లో 17 కేజీల బంగారాన్ని దోచుకువెళ్లారు. రెండు చూడటానికి ఒకేలా ఉన్నాయి. అందుకే ఇది ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠా పని అని భావిస్తున్నారు పోలీసులు. ఓవైపు సైబర్ ఫ్రాడ్స్ రోజుకి ఎక్కువ అవుతుండగానే మరోవైపు బ్యాంకు దొంగతనాలు కూడా పెరుగుతున్నాయన్నది గణాంకాలు చెప్తున్నమాట. ఈ ఏడాది ఆగస్టులో పట్టపగలు ఉదయం 10:30 గంటల సమయంలో తుపాకులతో బెదిరించి అందరూ చూస్తుండగానే 21 లక్షల క్యాష్ బ్యాంక్ నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్నాలో జరిగింది. అంతకుముందు అదే రాష్ట్రంలో షేక్పురా జిల్లాలో 30 లక్షలు కొట్టేశారు. జూన్ నెలలో మళ్లీ బీహార్ రాష్ట్రంలోని దేవ్కులిలోని యాక్సిస్ బ్యాంక్లో కొంతమంది దొంగలు 17.5 లక్షలు లూటీ చేశారు. ఈసారి కూడా బీహార్లోనే బెగుసరిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంతమంది క్రిమినల్స్ కలిసి 20 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన మార్చిలో జరిగింది. ఇదే ఏడాది మణిపూర్లోని ఎస్బీఐలో 20 లక్షలు కొట్టేస్తూ తుపాకులతో బెదిరిస్తున్న సీసీ ఫుటేజ్ అప్పట్లో వైరల్ అయింది. ఢిల్లీ పోలీసుల క్రైమ్ డేటా ప్రకారం దేశ రాజధానిలో ఈ ఏడాది దోపిడీలు 23% పెరిగాయి. 2022తో పోల్చితే 2023లో 46% పెరిగాయి. తరచూ భద్రతా లోపాల కారణంగానే బ్యాంకులు ఈజీగా దొంగలకు టార్గెట్గా మారుతున్నాయన్నది పోలీసుల మాట. గతంలో అనేక రాష్ట్రాల్లో పోలీసులు బ్యాంక్ అధికారులతో భద్రతా విషయమై హెచ్చరించారు. గతంలో రాజ్యసభలో ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం 2017లో సుమారు 180 కోట్ల రూపాయలు ఈ తరహా ఘటనల వల్ల బ్యాంకులు నష్టపోయాయి. 2014-15 సంవత్సరం, 2016-17 సంవత్సరం ఈ మధ్య కాలంలో 51 బ్యాంకుల్లో జరిగిన లూటీలు, దోపిడీల కారణంగా ఈ నష్టం జరిగినట్టుగా వెల్లడించారు. 2018లో విడుదల చేసిన డేటా ప్రకారం బ్యాంకులు సుమారు 235.6 కోట్ల రూపాయలు నష్టపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో అసలు మన బ్యాంకులు ఎంతవరకు భద్రమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్ళు ఎటువంటి విలువైన వస్తువైనా బ్యాంకులో భద్రంగా ఉంటుందని జనం భావించేవాళ్ళు. కానీ తాజా ఘటనలు, గతంలో జరిగిన అనుభవాలను చూస్తుంటే బ్యాంకులు కూడా ఎంతవరకు సేఫ్ అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. సరే, బ్యాంకులు, రాబరీలు, లూటీల గురించి మాట్లాడుకుంటాం కనుక పనిలో పనిగా మీకు ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బ్యాంకు రాబరీల గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ట్రై చేస్తాను.
అది ఇరాక్ వార్ జరుగుతున్న టైం. అంటే 2003లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ నుంచి ఏకంగా $920 మిలియన్ క్యాష్ లూటీ చేశారు. బ్యాంకును లూటీ చేసిన వాళ్లలో వాళ్ళు వీళ్ళు అని కాదు, చివరకు అమెరికన్ సైనికులు కూడా ఉన్నారట. దొరికింది దొరికినట్టుగా దోచుకెళ్లిపోయారు. కొంతమంది అమెరికన్ సైనికులు ఈ సొమ్ముతో వాళ్ళ ఫ్యామిలీలను కూడా సెటిల్ చేసేసుకున్నారట. అయితే ఆ తర్వాత జరిపిన వెల్ ప్లాన్డ్ రైట్స్ తో చాలా వరకు రికవరీ చేశారు అధికారులు. బట్ ఈ దోపిడీ మాత్రం అప్పట్లో సంచలనంగా మారింది. బ్యాంకు దోపిడీల చరిత్రలోనే కనీవిని ఎరగని దోపిడీగా నిలిచిపోయింది. బాగ్దాద్లో 2007లో ఆయుధాలతో వచ్చిన దుండగులు దదార్ ఎస్ సలాం బ్యాంకు నుంచి ఏకంగా $282 మిలియన్ క్యాష్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పటికీ ఈ రాబరీ ఎలా జరిగిందన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. బహుశా బ్యాంక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఇతర అధికారులు వారికి సాయం చేస్తుంటారని, అలా ఆ మొత్తాన్ని ఏ చెక్ పోస్ట్లో దొరకకుండా తప్పించేశారని భావిస్తున్నారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ మరో రాబరీ 1987 జూలై 12న లండన్లో జరిగిన లావెండర్ హిల్ మాబ్. ఈ దోపిడీలో ఏకంగా £70 మిలియన్ల విలువైన నగదు, ఆభరణాలను కొట్టేశారు. తర్వాత 3 ఏళ్లకు నిందితులను అరెస్ట్ చేశారు. 2006లో ఇంగ్లాండ్లోని కెంట్లో జరిగింది మరో దోపిడీ. ఈ ఘటనలో ఏకంగా గన్స్ పెట్టి మేనేజర్నే బెదిరించి కిడ్నాప్ చేసి డబ్బు ఎక్కడ దాచారో అక్కడకు ఆయన ద్వారా చేరుకున్నారు. ఆ మేనేజర్తో తాళాలు తీయించి ఏకంగా £53 మిలియన్ ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. నిందితుల్ని పట్టుకోవడమే కాదు, చాలా వరకు మొత్తాన్ని వెనక్కి రప్పించారు కూడా. సో అది సంగతి. ఇలాంటి బ్యాంక్ రాబరీలను బేస్ చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. మరి మన వరంగల్ బ్యాంక్ రాబరీ విషయంలో పోలీసులు ఎన్నాళ్లలో అసలు దొంగల్ని పట్టుకుంటారు, ఎంత రికవరీ చేస్తారు, అసలు పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఈ డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.